ఎన్నికల ప్రచారంలో ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు కురుపాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పాముల పుష్పశ్రీవాణి. ఇంటింటి ప్రచారంలో తనకు విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలకెంతో మేలు జరిగిందన్నారు శ్రీవాణి. చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నామే మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా ముఖ్యంగా మహిళలు అయితే సాధారణంగా ఆహ్వానించి బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇంటి ఆడబిడ్డలాగా బొట్టు పెట్టి హారతి ఇచ్చి మరీ వాళ్ళు ఆశీర్వదించడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ 5 సంవత్సరాల జగనన్న పాలనలో ఆయన చేసినటువంటి మేలు, ఆయన చేసినటువంటి మంచి, ఏ రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఆయన చేసినటువంటి మేలు ఈరోజు ప్రతి వర్గాల వాళ్ళు కూడా మేము వెళ్ళినప్పుడు ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు 100 హామీలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఇచ్చేటువంటి గౌరవం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈరోజు ప్రజల నుంచి ఎవరు కూడా దూరం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మేలు పొందారు, ఏ పార్టీ అయినా మేలు పొందారు. కాబట్టి మాకు ఆహ్వానం కూడా అంతే సాధారణంగా గ్రామాల్లోకి వెళ్ళినా ప్రజల్లోకి వెళ్ళినా కూడా అంతే మంచి ఆహ్వానం పొందుతున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తాము అని చెప్పినా కూడా ప్రజలెవరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు. కాబట్టి ఓట్లప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టాలనుకుంటాడు అన్నది ప్రజలందరూ ఆల్రెడీ గ్రహించారు. అందుకే 2019లో బుద్ధి చెప్పారు. మళ్ళీ 2024లో అవే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి అవే అబద్ధాలతోటి ప్రజల ముందుకు వెళ్దామని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం నాయకుల్ని ఈరోజు విశ్వసించే పరిస్థితులు అయితే ప్రజలు లేరు.